భారతదేశానికి మెటా ప్రాజెక్ట్ వాటర్ వర్త్ పేరుతో ఒక అద్భుతమైనటువంటి ఆఫర్ సెట్ చేస్తుంది. అంతర్జాతీయంగా డిజిటల్ కనెక్టివిటీని పెంచేందుకు సోషల్ మీడియా దగ్గర మెటా సాహసోపేత కార్యక్రమాన్ని నడుమిగించింది. ప్రపంచంలో అతి పొడవైన సముద్రగర్భ కేబుల్ ప్రాజెక్ట్ వాటర్ వర్త్కి శ్రీకారం చుట్టింది. ప్రాజెక్టులో భాగంగా ఈ దశాబ్దం చివరి నాటికి ఈ ప్రాజెక్టుతో భారత్కు అనుసంధానమైనట్టు మెటా శనివారం ప్రకటించింది. కంపెనీకి అతిపెద్ద మార్కెట్లో ఒకటిగా భారత్ని ఈ సందర్భంగా అభివర్ణించింది. ఈ ప్రాజెక్టు పూర్తయితే భారత్ ప్రపంచ డిజిటల్ హబ్గా అవతరిస్తుంది. ఈ ప్రాజెక్టు కోసం ఎంత మొత్తం ఏం కానుందనేది కంపెనీ వెల్లడించలేదు. ప్రాజెక్టు వాటర్ వర్త్లో భాగంగా 5 ప్రధాన ఖండాలు కలుపుతూ 50,000 కిలోమీటర్ల దూరం సముద్ర గర్భంలో కేబుల్స్ వేస్తారు. ఇది భూమి చుట్టుకొలత కంటే ఎక్కువ. సముద్రంలో 7,000 మీటర్ల లోతు వరకు ఈ కేబుల్స్ వేస్తారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటన సందర్భంగా 13ను విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో ఈ ప్రాజెక్టును కూడా చేర్చారు. నమ్మకమైన సంస్థల సహకారంతో హిందూ మహాసముద్రంలో సముద్ర గర్భ కేబుల్స్ నిర్వహణ, మరమ్మత్తు, రుణం సమకూర్చాలని భారత్ భావిస్తోంది. మెటా తన అతిపెద్ద మార్కెట్లో ఒకటైన భారతదేశంలో పెట్టుబడులు పెడుతోంది. భారత్, అమెరికా, ఇతర ప్రదేశాలను అనుసంధానించడానికి ప్రపంచంలో అతి పొడవైన అత్యధిక సామర్థ్యం, సాంకేతికంగా అధునాతనమైన సముద్ర కేబుల్ ప్రాజెక్టును చేపట్టిందని మెటా ప్రతినిధి శనివారం తెలిపారు. ఇంటర్నెట్ కార్యకలాపాలకు సముద్ర గర్భ కేబుల్స్ ముఖ్యమైనవి. ఈ కేబుల్స్ వివిధ దేశాలను అనుసంధానిస్తాయి. స్థానిక టెలికాం కంపెనీలు తమ వినియోగదారులకి ఇంటర్నెట్ సదుపాయాన్ని అందించడానికి సముద్ర గర్భ కేబుల్స్తో కనెక్ట్ అవుతాయి. భారత్లో డిజిటల్ సేవలకు పెరుగుతున్న డిమాండ్ కారణంగా ఈ పెట్టుబడి ఆర్థిక వృద్ధి, స్థిర మౌలిక సదుపాయాలు అందరికీ డిజిటల్ సేవలు అందాలన్న మెటా నిబద్ధతను పునరుద్ఘాటిస్తుంది. భారత్లో అభివృద్ధి చెందుతున్న డిజిటల్ వ్యవస్థకు మద్దతు ఇస్తుంది, సాంకేతిక ఆవిష్కరణలు ప్రోత్సహిస్తుందని మెటా ప్రతినిధి చెప్పారు. ఇది లోకేష్ గారు సీరియస్గా తీసుకుంటే ఇది చాలా మంచి కాన్సెప్ట్ అవుతుంది. ఆల్రెడీ మన ఆంధ్రాకి సంబంధించి వాట్సాప్ గవర్నెన్స్కి మెటాతోనే ఒప్పందం కుదిరింది. మెటా వాళ్ళకి ఫస్ట్ నుంచి కార్పెట్ పరుస్తోంది, ఇక్కడ రెడ్ కార్పెట్ పరిచి పని చేపిస్తోంది లోకేష్. వాళ్ళకి కావాల్సినటువంటి విధంగా సహకరిస్తున్నారు. కాబట్టి అందులో సముద్రానికి ఆనుకుని ఉన్నది ఆంధ్రప్రదేశ్. మొత్తం మన దగ్గర ఉన్న పోర్ట్లు, మన దగ్గర ఉన్నటువంటి లెక్క చూస్తే బోలెడంతా. వీళ్ళు సముద్రంలోనే కేబుల్స్ కాబట్టి మన విశాఖపట్నం అద్భుతమైనటువంటి అనుసంధానమైనటువంటి సెంటర్ కాబట్టి అక్కడ వీళ్ళ ప్రధాన కార్యాలయాన్ని పెట్టుకోమంటే అద్భుతంగా ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ వాటర్ వర్త్ కార్యక్రమాన్ని విశాఖలో పెట్టుకోమని చెప్పి మెటా మీద ఒత్తిడి తీసుకురాగలిగితే బాగుంటుంది. అది సక్సెస్ అయితే 2 విధాల ఉపయోగం ఆంధ్రాకి కూడా.